జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రూమ్ లో నుంచి పిల్ల ఏడుపైన వినపడాలి కదా. ఇప్పటి వరకు ఎలాంటి శబ్దం రాలేదంటే నా కూతురు ఇంట్లో లేదు. ఇంకెక్కడుందని? మీ ఆవిడ నా బిడ్డని తీసుకెళ్లి ఎక్కడ పెట్టుంటే అక్కడే ఉంటుంది బావగారు. సుమనా, ఇంకొక్క మాట మాట్లాడొద్దు. అనుమానించడం కూడా దర్యాప్తు చేయటంలో ఒక భాగమని మీకు తెలుసు కదా బావగారు. అఫ్కోర్స్. అయితే అనుమానంతో వేధించడం నేరం అని నువ్వు తెలుసుకోవాలి. చూద్దాం బాబుగారు, తొందరపడి ఎవరూ మాట తోలునాడకుండా ఉంటే మంచిది. ఈ టైమైనా చిన్నపిల్లల ఏడుపులుగాని కేరింతలుగాని గదిలో నుండి రాలేదంటే వస్తువులు తప్ప మనుషులు ఎవ్వరూ లేరండి. మరి పిల్లపాము సంగతేంటి మమ్మీ? అది ఏ కిటికీలో నుండో వెళ్ళిపోయి ఉంటుంది. అంత తేలిగ్గా తీసి పారేయకు తిలోత్తమ. పాము పసిపాపగా నిద్రపోతున్నదేమో. గోలపడింది ఎవరో. ఇప్పుడు డిస్టర్బ్ అయిలేస్తే ఎవరిని కట్టేసిందో ఏంటో. అసలు ఉంటే కదా బాబాయ్. లేకపోతే ఎలా? మా అక్క మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏయ్, తలుపు తీసి చూడు. పాప పడుకొనుంటే ఈ గొడవే ఉండదు కదా. నన్ను ఫోన్లు చేయాలని చూడకండి. సరే సుమన, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య. అయ్యో, తను మాట వినదు. వింటుంది పాప గొంతు. పాప పాపేనే, పాము కాదు. పాము అరవదు, ఏడవదు, క్యార్మని అసలుకే అనదు. పాపా నైని, ఇక నిన్నందానికి ఎవరికి నోరు రాదు. చూద్దాం పద. వద్దు బాబుగారు, మా చెల్లి వెళ్ళింది కదా, పాపను ఎత్తుకుని వస్తుంది. పిన్ని, నువ్వురా. సాక్ష్యం ఇద్దరైనా ఉండాలి. మా అత్తలాగా మాట మార్చే టైప్ చిట్టి. పద పద పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.